పరిస్థితి. వీటన్నిటి మీద మనం డిబేట్లోకి వెళ్దాం. ఈ డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత రాగిడి లక్ష్మణ్ గారు, అదేవిధంగా రాజకీయ సామాజిక విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు, మరి కాసేపట్లో టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ కాబోతా ఉన్నారు. అదేవిధంగా జనసేన పీలేరు ఇన్ఛార్జ్ దినేష్ గారు కూడా మనతో జాయిన్ కాబోతా ఉన్నారు. ఫస్ట్ మనం రాగిడి లక్ష్మణ్ గారితో మాట్లాడతాం. లక్ష్మణ్ గారు నమస్తే, ఎట్లా చూస్తున్నారు రోజా గారికి సంబంధించిన వ్యవహారాన్ని? గుడ్ ఈవినింగ్ అండి బలరాం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్షకి యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. సార్ బలరాం గారు, ఇప్పుడు ఏమైనా ఒక ఊహాగానాలు ఎందుకు వస్తాయంటే, రోజా గారు మరి వాళ్ళ భర్త ఆర్కే సల్వామానే గారు తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, సినిమా పరంగా మరి ఆయన నేటివ్ కూడా తమిళనాడు. సో అక్కడ ఏంటంటే ఇప్పుడున్న వార్తలు ఏమైనా వస్తున్నాయంటే, విజయ దళపతి పార్టీ పెట్టారు, మరి రేపు 2026లో అక్కడ జరగబోయే ఎలక్షన్ లో ఆయన ప్రత్యక్షంగా ఎలక్షన్ లో పాల్గొనబోతూ ఉన్నారు, పోటీ చేయబోతూ ఉన్నారని పెద్ద ఎత్తున మనకి తెలుస్తూ ఉంది. మొన్ననే జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది విజయ దళపతి గారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పుకార్లు షికారులు చేస్తున్నాయి ఏంటంటే, మరి ఆ రోజా గారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు వదిలేసి తమిళనాడు వెళ్ళి అక్కడ రాజకీయాలు చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తన భర్తకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి కొంత మేరకు అక్కడ సపోర్ట్ లభిస్తుంది. అక్కడ అందరూ కూడా మరి అందరికి తెలిసిన వ్యక్తులే కాబట్టి ఖచ్చితంగా అక్కడ రోజా గారు రాజకీయాలు చేసే అవకాశం ఉంటుందని ఓగా నడుస్తున్నాయి. కానీ రోజా గారు అంత నిర్ణయం తీసుకుంటారు లేదా తమిళనాడు నుంచి రాజకీయాలు చేస్తారని నేనైతే భావించట్లా. ఎందుకంటే ఖచ్చితంగా ఆవిడ ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఉంది. రాష్ట్ర 2029 ఎలక్షన్ కూడా ఆవిడ పోటీ చేసే అవకాశాలు అయితే మెండుగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా శ్రీవాణి ట్రస్ట్ లో ఒక ఆరోపణలు ఉన్నాయండి, అలాగే ఆడదాని ఉన్నటువంటి స్కామ్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రత్యర్థి పార్టీలో అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే, జస్ట్ ఆరోపణలాగే చూడాలి. అవి ఎక్కడ కూడా ఆధారంతో వీళ్ళు బయట పెట్టి ఎస్ ఈ స్కామ్ ఇంత జరిగింది ఆడదాం ఆంధ్రలో, అది ఆడదాం ఆంధ్ర వచ్చేసరికి 114.25 కోట్ల ప్రోగ్రామ్ అండి. దాన్ని వీళ్ళేమంటారు, ఏకంగా 100 కోట్ల స్కామ్ జరిగిందంటారు. 100 కోట్ల స్కామ్ జరగడానికి అక్కడ మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి అక్కడ క్రికెట్ బెట్లు, బాల్లో, అలాగే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఒక కిట్ వచ్చి ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేదా కంపెనీ ద్వారా కొన్ని ఒక ఓచర్లు కూడా మీ దగ్గర ఉంటాయి. అన్నిట్లో కూడా కలెక్టివ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా దీనిగా హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ ఇచ్చే పద్ధతిలో ఏవి జరగదు. ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ తో బయట పెట్టాలని మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఉట్టు ఆరోపణలు చేసి గొడ్డు కాల్సి మొహమ్మద్ పడిచేసి మీరే తుడుచుకోవాలన్న ఇదైతే పద్ధతి కాదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతున్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, సిద్ధరప్ చేయండి లేదా సిబిసైడ్ ఎంక్వైరీ వేయించండి. అంతేకాని లేనిపోయిన ఆరోపణలు పెట్టి మా మినిస్టర్ల పైన, మా ఎమ్మెల్యేల పైన లేనిపోయిన అలిగేషన్ చేసి వాళ్ళని రాజకీయం చేయకుండా ఈ 2-3 సంవత్సరాల్లో వాళ్ళని స్తబ్దుగా ఉంచాలి, వాయిస్ నిమ్మకూడదు. వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడైనా వాయిస్ ఇస్తే మాత్రం వాళ్ళ మీద లేనిపోయిన అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అటువంటి ఆలోచన మాత్రం మానుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారో లేదో, మీరు చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ గురించి అన్నిటి మీద ప్రశ్నించే హక్కు మాకుంది. మేము ప్రశ్నిస్తాం, ప్రజాప్రతినిధులుగా వినిపిస్తాం. అంతేగాని మా ఎమ్మెల్యేలు, మా మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు అందరూ కూడా మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం ఇవి మంచి పద్ధతి కాదు పాలిటిక్స్ లో. ఎందుకంటే గతంలో మరి ఎవరెవరైతే గట్టిగా మాట్లాడారో, ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద మరి వాళ్ళు చేసినటువంటి గతం 2014 నుంచి 2019 వరకు జరిగిన పరిపాలన మీద ఏవైతే మేము మాట్లాడామో, గట్టిగా మాట్లాడిన విషయాలన్నీ కూడా రెడ్ బుక్ అని రాసుకోవడం, దానికేమో లోకేష్ గారు మీ అందరిని కూడా చట్టపరంగా శిక్షిస్తామని, చట్టపరంగా శిక్షించిన వాళ్ళు మీరు శిక్షించండి. అంతేకాని ఒక బుక్ రాసి దాంట్లోనే మీ పేరు రాసాం అని చెప్పి ఇది ఇల్లీగల్ కదా. మీరెవరు అజమాయించడానికి, మీరెవరు భయపెట్టడానికి? ఏమైనా భారత రాజ్యాంగం మీకేమైనా పోలీసులకు ఒక అధికారం ఇచ్చినట్టుగా టీచర్ కి స్కూల్లో పిల్లలు వాళ్ళని కరతో కొట్టి వాళ్ళకి శిక్షణ ఇవ్వాలన్నట్టుగా మీకేమైనా శిక్షణ ఇచ్చిందా? మీకేమైనా లోకేష్ గారు ఈ మొత్తం ఈ రాష్ట్రాన్ని కంట్రోల్ చేయాలని మీకేమైనా దత్తమిచ్చిందా? అవన్నీ కూడా ఏంటంటే ఇల్లీగల్ గా చేసినటువంటి వ్యవహారాల మీద మేము కూడా చర్యలు తీసుకోవాలని, దీన్ని సుమారుగా కేసు తీసుకొని సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని ముందు తీసుకెళ్ళాలని మేము కోరుతాం. ఎందుకంటే ఒకరి జీవితం మీద
ఒక ప్రైవేట్స్ని అడ్డుగా పెట్టుకొని మనల్ని భయాందోళనకు గురి చేసి మనల్ని పరిపాలించే పరిపాలన ఎందుకు? మీరు ప్రజలకు ఇదే హామీ ఇచ్చి వచ్చారు అధికారంలోకి? కాదు కదా. మాకన్నా మంచి పరిపాలన అందిస్తాం, మాకన్నా డెవలప్మెంట్ చేస్తాం, మేము ఇచ్చిన దాని మీద ఎక్కువ చేస్తామని చెప్పే కదా. అవినమ్మే కదా ప్రజలు మీకు ఓట్లేశారు. లేదా వేరే టాపిక్ వెళ్తే ఈవీఎంల ద్వారా మీరు గెలిచినట్టు ఈ రోజు అంతా ఎక్కడే కోడే కూస్తూ ఉంది. దేశం మొత్తం మీద ఇవే కోడే కూస్తూ ఉన్నాయి. మీరు ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నారు, కూటమి నాయకులు ఈవీఎంలు నమ్ముకున్నారు, అందుకే గెలిచారని. సో దాన్ని కూడా ఈసీ అక్కడ ఖచ్చితంగా నివృత్తి చేయాల. అక్కడ అన్యాయం అక్కడ ఎటువంటి అక్రమాలు జరగలేదు, ఎటువంటి దీనికి నియమ నిబంధనలు మేము దాటలేదు, ప్రజా ఓట్లతోనే జరిగిందని అటువంటి తీర్మానాలు ఎక్కడ కూడా ఇవ్వడం జరగట్లేదు. బలరాం గారు మీ అన్నదేనంటే ఖచ్చితంగా రోజా గారు ఎక్కడికి పారిపోరు, ఎక్కడికి వెళ్ళరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా మరి ఆవిడ అఫీషియల్ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే మా పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని భయపెట్టడానికి, లేదా అదిగో ఇదిగో నాలుగు సినిమాలో చెప్తారండి, మా దగ్గర 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అనగానే అక్కడికి వెళ్ళి చూస్తాడు, ఎవరో ఉండరు, నువ్వు వచ్చావు కదా, నువ్వు ఒక్కరే వచ్చావు కదా, నీకు వస్తారు మీతో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి అన్నట్టుగా ఉంది. ఈ రోజున ఏమీ లేదు. మీకు బలమైన 124 మంది ఎమ్మెల్యేలు అంటారు కదా, మీకు దేనికి వైఎస్ఆర్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన, ఇవన్నీ కూడా మీకు మంచి పద్ధతి కాదు, మంచి రాజకీయ అయితే వాతావరణం అయితే కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను బలరాం గారు. ఎస్ సార్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు, టీడీపీ వర్షన్ రావాల్సి ఉండింది, టీడీపీ ఇంకా జాయిన్ అవ్వలేదు. కృష్ణాంజనేయులు గారు నమస్తే. ఎస్ సార్, నమస్తే బలరాం కృష్ణాంజనేయులు ఒక నిమిషం మీరే మాట్లాడండి. బలరాం గారు, ఇంకో విషయం అంటే శ్రీవాణి టెస్ట్ అన్నారు. శ్రీవాణి టెస్ట్ లో రోజుకు 150 మందిని పంపించారు అన్న, అక్కడ కూడా 10,000కి ఓచర్లు ఇస్తారు కదండి. శ్రీవాణి టెస్ట్ లో అది కాదు, మెడికల్ గా కాలేజీలకు వెళ్తానన్నారు, కాలేజీలకి చేస్తున్నారు. ఆ కాలేజీలు కట్టే విధానంలో ఈ మనీ ట్రాన్స్ఫర్ చేసే విధానంలో ఆ స్కామ్ జరిగింది అన్నారు. ఇంట్లో కూడా వెళ్తామని చెప్తూ ఉన్నాం. అంతేగాని ఎందుకంటే ప్రజాధనం అండి, ప్రజాధనం దుర్వినియోగం జరిగినప్పుడు ఖచ్చితంగా వెలికి తీసే బాధ్యత మీపై ఉంటుంది కదా, తీయండి. లేదు కూడా ఆరోపణలు వేయద్దు. అక్కడ ఉన్నటువంటి బొమ్మను కన్నకర్ రెడ్డి గారి మీద ఉన్నా, అలాగే ఈ గారి మీద సార్ మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా విత్ ప్రూఫ్ సార్ అండి ఎన్డీఏ కూటమికి చెప్తాను. ఎస్ సార్, ఒక నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ ఫోన్